వడోదరలో జరిగిన పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. టీ20లో 2-1తో వెస్టిండీస్ను ఓడించిన హర్మన్ప్రీత్ బృందం వన్డేలో మరింత ధీటైన ప్రదర్శనతో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ను మట్టి కరిపించింది. మొదట కరీబియన్ జట్టు 38.5 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయింది. బదులుగా భారత్ 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించింది. మొదట విండీస్ తలపడింది. పేసర్ రేణుకా సింగ్ తొలి బంతికే కియనాను అవుట్ చేసి ఆ జట్టు పతనాన్ని ప్రారంభించింది. 4.3 ఓవర్లకు 9-3తో నిలిచిన వెస్టిండీస్ను చినేలి హండ్రీ అలాగే షీమైన్ క్యాంప్ బెల్ ఆదుకున్నారు. ఒక దశలో కోలుకున్నట్టే కనిపించిన దీప్తి రేణుక విజృంభించడంతో 62 పరుగుల తేడాతో 7 వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు తక్కువ స్కోర్కి ఆలౌట్ అయింది. 10 ఓవర్లు వేసిన దీప్తి 3 మెయిన్ డెడ్లతో సహా 31 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. చేతల్లో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి మందాన 4 పరుగుల స్వల్ప స్కోర్కి వెనుదిరిగింది. హర్లీన్ డియోల్ అలాగే ప్రతీకా రావెల్ కూడా త్వరగానే అవుట్ అయ్యారు. ఈ స్థితిలో హర్మన్ప్రీత్ 32 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 29 స్కోరుతో జట్టును ముందుకు తీసుకువెళ్లారు. విజయం దిశగా దూసుకువెళ్తున్న టీమిండియా ఇన్నింగ్స్ మళ్లీ కుదుపునికి లోనైంది. హర్మన్, జెమీమా నిష్క్రమించడంతో తడబడింది. స్వల్ప లక్ష్యం కావడంతో భారత్కు ఇబ్బంది లేకుండా పోయింది. వైపు దీప్తి శర్మ, మరోవైపు రిచా ఘోష్ దూకుడుగా ఆడడంతో భారత్ ఇంకో 130 బంతులు ఉండగానే విజయ తీరాలకు చేరింది. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రేణుకకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.